ఇది ఏదో అయిపోయింది, ఇక ఒక కంక్లూజన్కి వస్తుందేమో దర్యాప్తు అనుకుంటే ఈ కొత్త తిమింగలాలు బయటకు వస్తున్నాయి కదా. ఈ పిఏ రూపంలో బయటపడిన ఈ తిమింగలం మీద మీ అబ్జర్వేషన్స్ ఏంటి? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శుభ సాయంత్రం. మీరు అన్నట్టు ఈ తవిని కొద్దీ ఈ తిమింగళాలు, ఈ పందికొక్కులు ఒక్కొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. తాజాగా గతంలోనేమో తాడేపల్లి ప్యాలెస్ లో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైనటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గాని, గోవిందప్ప బాలాజీ గాని, ఇటువంటి వాళ్ళందరి చిట్టా మనం చూసాము. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డికి ఆత్మగా పిలువబడేటటువంటి కేఎన్ఆర్ నాగేశ్వర్ రెడ్డి, ఆయన గారి పాత్ర మామూలుగా కాదు. వికే గారి ఆధారాలతో సహా చాలా చక్కగా చిట్టువారన్నీ కూడా బయటికి వెలికి తీయటం జరిగింది. ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ తలుపు దాటి లోపలికి వెళ్ళాలంటే బయట మన కేఎన్ఆర్ గారి ఆశీస్సులు లేని లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. అంటే పెద్ద జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి, ప్రభుత్వ పరంగా అన్ని వ్యవహారాలు చూసినా వ్యక్తిగతంగా మొత్తం చూసేదంతా మన కేఎన్ఆర్. అది బులుగు పార్టీలో గొడ్డలి పార్టీలో వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు. సరే, ఇది ఒక చిన్న సీక్వెన్స్ చెప్పాలి వికే గారు. మొదటి రోజు ఇవన్నీ బయటపడిన రోజు కేఎన్ఆర్ భార్య ఖాతాలోకి 20 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు, 20 కోట్ల రూపాయల నగదు వచ్చి చేరటం కానీ, 2 కిలోల బంగారం బయటపడటం కానివ్వండి, లేదంటే విజయవాడలో ఒక కారు షోరూమే ఆయన దానికి యజమానిగా మారటం కానివ్వండి, 3 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నటువంటి ఆయన ఆస్తుల చిట్టా కానీ మొత్తం బయటకు వచ్చింది. బయటకు వచ్చినటువంటి మరుసటి రోజు వికే గారు, ఇది దిక్కుమాలిన రోత పత్రికలో వార్త, వాళ్ళు ఏం రాశారంటే కేఎన్ఆర్ వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం కోసమే ఆ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ కె నాగేశ్వర్ రెడ్డిని ప్రభుత్వం వేధిస్తోంది. కేఎన్ఆర్ కు భారీగా ఆస్తులు ఉన్నట్టు, అవన్నీ గత 5 ఏళ్లలోనే సంపాదించినట్టు సిట్ చేస్తున్న దుష్ప్రచారం. వాస్తవానికి కేఎన్ఆర్ సీనియర్ జర్నలిస్ట్, 2003లోనే వార్త దినపత్రికలో ఎడిషన్ ఇన్ఛార్జ్. ఆ సమయంలోనే చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించారు కేఎన్ఆర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఆ పార్టీ పని చేస్తూనే తన వ్యాపారాలు చేసుకుంటూ పార్టీలో పొలిటికల్ అపాయింట్మెంట్లు చూస్తూ ఉన్నారు. వ్యాపారాలు ఏంటో రాయలేదా? అదే ఆయన రాయలా. ఇప్పుడు విషయం ఏంటంటే వికే గారు, ఇవన్నీ బయటపడిన తర్వాత వచ్చినటువంటి ఈ వార్తలో ఎక్కడా కూడా కేఎన్ఆర్ గారి భార్య ఖాతాలోకి 20 కోట్లు రాలేదని కానీ, 3 రాష్ట్రాల్లో ఆయనకి విల్లాలు, అపార్ట్మెంట్లు, ఎకరాల కొద్ది భూములు ఉన్న మాట వాస్తవం కాదని కానీ, 2 కిలోల బంగారం మాది కాదని కానీ, కార్ల షోరూమ్ మాది కాదని కానీ, వాళ్ళు చెప్తున్నది చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్నాడు సార్, సంపాదించుకున్నాడు అని వాళ్ళ పత్రికలో రాసినటువంటి వార్త. సీన్ కట్ చేస్తే వికే గారు, ఆ తర్వాత చిట్టువారు ఆయన ఐటీ రిటర్న్స్ ఇవన్నీ కూడా బయట పెట్టారు. అవి చూస్తే 2014-15 నుంచి 2018-19 వరకు కేఎన్ఆర్ గారు డిక్లేర్ చేసినటువంటి ఆదాయం 5 సంవత్సరాల కాలంలో కేవలం 18 లక్షలు. 18 లక్షలు సార్. అదే 2019-24 మధ్య ఆయన ఒఫీషియల్ గా డిక్లేర్ చేసినటువంటి ఆదాయం ఐటీ రిటర్న్స్ లో 4.5 కోట్లు. 4.5 కోట్లు అంటే ఎన్ని రెట్లు పెరిగిందో చూడండి ఒఫీషియల్ గా. అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ పాపం 2003 నుంచి సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తి 2019 వరకు పాపం ఏమి సంపాదించలా. 2019-24 మాత్రం అమాంతంగా బెంగళూరులో కమర్షియల్ ప్రాపర్టీస్, లక్షల కొద్ది ఆస్తులు, విల్లాలు, అపార్ట్మెంట్లు, ఒకటే ఉందిలేండి. అవన్నీ పాపం 5 సంవత్సరాల్లోనే వచ్చి పడిపోయాయి పాపం ఆయనకి.
ఒక జర్నలిస్ట్ గా ఉంటూ అసలు ఎంత సంపాదించొచ్చని వీళ్ళు మనకి పాఠాలు చెప్తున్నారు సార్. ఇవాళ ఏదో ఇప్పుడు ప్రతిరోజు పాపం సాయంత్రం పూట ఆ, సూటు బూట్ వేసుకుని చాలా అందంగా కనపడతారు మా వీకే గారు. కానీ ఇప్పటి వరకు పాపం ఆయన అద్దీంట్లోనే ఉంటాడు ఆయన. మా 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 వదిన ఏమండి పిల్లల పెళ్లికైనా మీరు ఇల్లు అంటారని అడుగుతూ ఉంటుంది ఆవిడ పాపం మా వదిన. ఆ? ఈయన గారు మా కేఎన్ఆర్ గారు అంటండి ఒక జర్నలిస్ట్ గా ఉంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసి అంటే ఇంత సంపాదించేశాడంట. ప్రెస్ క్లబ్కి వచ్చి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇమ్మనండి సార్ జర్నలిస్టులందరికీ. ఒక జర్నలిస్ట్ గా ఉంటూ చిరు వ్యాపారాలు చేసి కోట్ల రూపాయలు సంపాదించడం ఎలా? రెండవది, అసలు ఒక జర్నలిస్ట్, ఇప్పుడు మా శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు ప్యానెల్లో, ఆయన కూడా జర్నలిస్టే. ఈ రోజుకి 90% మంది 70 మంది జర్నలిస్టులు 2 వీలర్ మీద తిరుగుతూ ఉంటారు, మోటార్ బైక్ మీద తిరుగుతుంటారు. కొంతమంది కార్లు ఉన్నవాళ్ళు ఏదో కష్టపడి ఏదో ఆ డౌన్ పేమెంట్ కట్టుకుని ఆ బ్యాంకుల చుట్టూ తిరిగి ఏదో లోన్ తీసుకుని ఈఎంఐలు కట్టుకుని లోన్లు లేకపోతే బ్యాంకులు అవి ఇవేంటండి, ఇళ్ల స్థలం ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారి చుట్టూ రేవంత్ రెడ్డి గారి చుట్టూ కాళ్ళు ఎరగలా తిరుగుతున్నాము. ఇళ్ల స్థలం ఇవ్వమని. అదే అదే అది మా దీనస్థితి. అది అది కూడా చెప్ప అది మీ దీనస్థితి. అంటే ఒక కారు కొనుక్కోవటమే ఇవాళ ఒక జర్నలిస్ట్ కి గగనం. కానీ ఈయన గారు కారు షోరూమ్ పెట్టేశారు సార్ విజయవాడలో. ఇవ్వడానికేనేమో కారు షోరూమ్. మీరు ఇంకా సెకండ్ హ్యాండ్ కారులో తిరుగుతున్నారు, మాకు ఆ సంగతి అది కూడా లేదు. ఇది కూడా అయిపోయిందా? వెరీ గుడ్. ఓలా ఊబర్ అన్నమాట ఇప్పుడు. అది మన పరిస్థితి. సరే, అంటే అసలు ఇది చెప్పుకోవటానికైనా ఏమన్నా సిగ్గుండాలి సార్ కొద్దిగా అయినా, రాసుకోవటానికైనా. అంటే అడ్డంగా దొరికిపోయేసరికి మళ్ళీ ఈయన పేరే కాదండోయ్, మళ్ళీ ఈయన గారికి బినామీలు, వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డిలు, వీళ్ళ దగ్గర నుంచి అందరూ, ప్లస్ దేన్ని వదల తిరుమల వెంకన్న స్వామి దగ్గర కూడా ఈయన గారి అవినీతి భాగవతం సార్. అక్కడ ఈయన గారికి పెట్రోల్ బంక్ అంట, నెలకి సుమారు కొండ మీద నెలకి తిరుమల కొండ పైన మినిమం నెలకి 4.5 లక్షల రూపాయలు అద్దె రావాల్సినటువంటి ఓ బంకు పాపం వైవి సుబ్బారెడ్డి గారు కేఎన్ఆర్ గారికి డిస్కౌంట్ మీద 1,90,000కి ఇచ్చేశారంట. అక్కడ మనోడు బేభత్సంగా అక్కడ వ్యాపారం. అంటే తిరుమల కొండపైన వెంకన్న స్వామి దగ్గర కూడా బరి తెగించి వీళ్ళు చేసినటువంటి అవినీతి, దాన్ని మళ్ళీ నిస్సిగ్గుగా కప్పిపించుకోవటానికి ఇదంతా చేయటం. ఇదంతా కూడా మద్యం సిండికేట్. మీరు ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పారు వికే గారు, ఇదంతా కూడా చిలక్కొట్టుడు. అసలైన బాస్ దగ్గరికి ఇప్పుడు 10 సూట్ కేసులు వచ్చాయనుకున్నారే, ఒకటి పక్కనే రా, ఏం తెలుస్తుంది, పెట్టెలు ట్రంక్ పెట్టెలు కొద్ది వస్తా ఉంటే ఏముందిలే చిలక్కొట్టుడు, మనమైనా కొట్టుకోవచ్చు అని చెప్పి ఆ రకంగా స్పిల్లేజ్ ఉంటుంది చూసారా, ఆ స్పిల్లేజ్ అనమాట. ఈ స్పిల్లేజే ఇంత ఉంటే బిగ్ బాస్ దగ్గరికి ఇంకెంత చేరుకుందో మనం బ్రహ్మాండంగా అంచనా వేయచ్చు కదా సార్. ఒక పిఏ ఒక పర్సంటేజ్ అసిస్టెంట్ గా మారినటువంటి ఒక పిఏనే 3 రాష్ట్రాల్లో ఇన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు సంచులు మోసేవాడే ఇంత సంపాదిస్తే సంచులు తీసుకున్నవాడు ఎంత సంపాదించాలనేది ఇక్కడ పాయింట్. ఒక్క నిమిషం పట్టాభి గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే శ్రీనివాస్ గారు, ఏమైనా ఫీల్ అవుతున్నారా మీరేమన్నా?